పావని అమ్మా టమాటాలు అయిపోయినాయి, వెళ్ళి తేవ పప్పు చేయాలి. అమ్మ బయట చూడమ్మా ఎంత ఎండగా ఉంది. నన్ను పంపిస్తా అంటే వాడు ఖాళీగానే కూర్చొని ఉన్నాడు కదా, వాడు పంపి. వాడు నేనే హాస్టల్ నుంచి వచ్చింది పాపం. హాస్టల్ నుంచి వచ్చిన పిల్లడు పని చెప్పాలనా, నేనే తెచ్చుకుంటాలే. అమ్మా పాలివా? అయ్యో పాలు అయిపోయినాయి నాన్న. పావని వెళ్ళి పాలు తీసుకురా, పాపం వాడికి పాలు కావాలంట. ఏంటమ్మా నువ్వు పాలు అడిగింది వాడు, వాడిని పంపించచ్చు కదా, నన్ను పంపించకపోతే. వాడు ఇన్ని రోజులు కష్టపడి ఇన్ని బుక్కులు చదివి హాస్టల్ నుంచి నిన్ననే వచ్చింది. అప్పుడే పనులు చెప్పిమంటావా? నువ్వేమో తిని ఇంట్లో కూర్చుంటావు, వాటితోనేం పనులు చెప్పావునా? ఏం అవసరం లేదులే, నువ్వు పస్తులుండ్రా. అవును, ఇంత ఘనంగా పాలు పొయ్యి మీద పెట్టినట్టున్నావు, అవి పొంగిపోతున్నాయి, బంద్ చేసిరాపా. రే చిన్ను, ఓకే ఓకే నాకు అర్థమైంది. వాడు నిన్ననే హాస్టల్ నుంచి వచ్చాడు. హాస్టల్ నుంచి వచ్చిన బిడ్డకి ఇలాంటి పనులు చెప్పకూడదు, అన్ని నేనే చేయాలి. అన్ని నేనే చేస్తాను. ఈ మధ్య హాస్టల్లో ఉండి చాలా చిక్కిపోయినావు నన్ను.